తెలంగాణలో మున్సిపల్ సంబంధించిన ఎన్నికల రిజల్ట్ తర్వాత మేయర్‌ని మరియు చైర్పర్సన్‌ని ఎన్నుకునే వేళ తెలంగాణ రాజకీయాలు మొత్తం ఉట్టుడికిపోతుందని గూడా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఈ వేళ అసలు రాజకీయాలంటే ఏంటో గూడా ఈరోజు ప్రతి ప్రతి ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, ఆ పార్టీకి ఈ పార్టీ ఏ పార్టీకి మద్దతిస్తుందనేది గూడా ఇక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కౌన్సిలర్లు చైర్మన్‌ని ఎన్నుకునే సమయంలో గావచ్చు, కార్పొరేటర్‌కి సంబంధించిన మేయర్‌ని ఎన్నుకునే సమయంలో గావచ్చు, ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలతోని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. క్లియర్ కట్‌గా అంటే ప్రజలు గూడా ఇలాంటి రిజల్ట్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రజలు ఓటేసింది ఒక పార్టీకైతే, ఆ పార్టీ వ్యక్తి పోయి ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడము, అసలు ఊహించని పరిణామాలైతే చోటు చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏ కార్పొరేషన్‌లో ఎవరు మేయర్‌గా ఎన్నుకోబడ్డారు? ఏ మున్సిపల్ చైర్పర్సన్‌గా ఎన్నుకోబడ్డారు? ఏ జిల్లాలో ఎటువంటి రిజల్ట్ ఉన్నాయి? ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు ఈరోజు మేయర్‌గా ఇటు చైర్పర్సన్‌గా ఎన్నికయ్యారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా రామగుండం సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన మేయర్ పార్టీనైతే అక్కడున్న 46 డివిజన్‌కి సంబంధించిన కార్పొరేటర్ మహంకాళి స్వామి అయితే స్వాధీనం చేసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ 57వ రామగుండం 57వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ పాతికెళ్ల ఎల్లయ్య గెలుచుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా శంకర్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెసే కైవసం చేసుకోవడం జరిగింది. అక్కడ దాదాపుగా ప్రవీణ్ కుమార్ చైర్మన్ గా మరి అదేవిధంగా వైస్ చైర్మన్ గా శ్వేత పండు రంగారెడ్డి తననైతే ఎన్నుకోవడం అయితే జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి అక్కడ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా మరి ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా వికారాబాద్ సంబంధించిన పరిగి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అక్కడ చైర్మన్ గా అక్కడ రజిత గారైతే ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. వైస్ చైర్మన్ గా హనుమంతు అనే వ్యక్తిని అక్కడ ఎన్నుకోబడ్డ నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించిన కార్పొరేషన్ మనం చూస్తే మేయర్ గా మమతా శ్రీనివాసుని అయితే ఎన్నుకోబడ్డారు. మరి డిప్యూటీ మేయర్ గా సురేందర్ రెడ్డిని అయితే ఎన్నుకోబడ్డ నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ మనం చూసినట్లయితే అక్కడ బీజేపీ కైవసం చేసుకుంది. ఇది చాలా ఉత్కంఠ పరిస్థితి కనబడింది. అటు బీజేపీ గెలుస్తుందా లేకుంటే ఒక కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని కూడా ఈ రోజు ఉదయం దాకా కొంత అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ బీజేపీకి కొంత వ్యతిరేకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కలిపినప్పటికీ కూడా కానీ బీజేపీ ఎట్టకేలకు అక్కడున్న స్థానాన్ని అయితే గెలుచుకోవడం అయితే కనబడతా ఉంది. కొలను కానీ శ్రీనివాస్ ఎన్నుకోబడ్డారు నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ డిప్యూటీ మేయర్ గా మనం చూసినట్లయితే మరి అక్కడ ఇంకా నర్మద గారైతే డిప్యూటీ మేయర్ గా అయితే ఎన్నుకోబడ్డ నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ దాదాపుగా అనూన్యంగా ఈ పేర్లు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. కార్పొరేటర్ సంబంధించిన అక్కడ పేర్లు అయితే ఇవైతే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కరీంనగర్ మేయర్ గా కొలన్పాని శ్రీనివాస్ గారు అయితే ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా డిప్యూటీ మేయర్ గా సునీల్ రావునైతే ఎన్నుకోబడ్డ నేపథ్యం కనబడతా ఉంది. ఇక్కడ చాలా వరకు అయితే మజిలీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా భారీ స్థాయిలో పోటీ ఇచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కరీంనగర్ ఎట్టకేలకి బీజేపీకే దక్కిందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జమ్మికుంటకు సంబంధించిన మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఒకసారి చూసినట్లయితే ఇండిపెండెంట్ అభ్యర్థికి మరి ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ స్పష్టమైన ఒక రిజల్ట్ రాలేదు. ఒక హంగు ఏర్పడిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ హంగులో భాగంగానే మరి బీఆర్ఎస్ ఇండిపెండెంట్ మహిళలకి కౌన్సిలర్ తమకు లాక్కునే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే అక్కడ బీఆర్ఎస్ నేతలని లాక్కొని వాళ్ళకి చైర్మన్ ఇవ్వడానికి ఆలోచిస్తా ఉంది అధిష్టానం అన్నట్టు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా అక్కడ కొంత గందరగోళం వాతావరణం అయితే ఇటు జమ్మికుంట మున్సిపాలిటీ ఏర్పడే నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ ఇంకా స్పష్టత రాని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ ఇచ్చే అవకాశాలు ఉంటే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి మరియు బీఆర్ఎస్ నేతలకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు తీసుకొని అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇక కొత్తగూడెం సంబంధించిన కార్పొరేషన్ మనం చూసినట్లయితే అక్కడ తొలి మేయర్ గా మరి సిపిఐ పార్టీకి సంబంధించిన మూడ్ గణేష్ అనే వ్యక్తికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తనకి ఒక ఘన విజయం అక్కడ సిపిఐ పార్టీ కూడా అక్కడ ఒక ఏర్పడిన నేపథ్యం కనబడింది. కాకుంటే అక్కడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క సహాయం తీసుకొని అక్కడ సిపిఐ పార్టీ మరి మేయర్ గా గణేష్ అయితే ఎన్నుకోబడ్డ నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా అక్కడ డిప్యూటీ మేయర్ గా మనం చూసినట్లయితే లలిత కుమారి ఏకగ్రీవమైనట్టు కూడా కనబడతా ఉంది. ఆమెకు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి డిప్యూటీ మేయర్ మరియు సిపిఐ అభ్యర్థికి గణేష్ కి మేయర్ పదవి అయితే ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా సిపిఐకి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేపథ్యం కనబడతా ఉంది. మేము అక్కడ ఏదైతే సింగరేణి సంబంధించిన అక్కడ అక్రమాలు జరుగుతా ఉన్నాయి, ఇటు బీజేపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అక్రమాలు చేస్తా ఉన్నాయి. వాటి రెండింటిని కూడా
అడ్డుకోవడానికి బి బీఆర్ఎస్ మీతో కలిసి నడుస్తాం, మీకే అక్కడ ఉన్న మేయర్ పదవి, డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామన్న ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా సిపిఎం పార్టీ వాటిని తీసుకోకుండా ఇటు కాంగ్రెస్ పార్టీతో వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరియు రంగారెడ్డి జిల్లాకు చూసినట్లయితే చేవెల్ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవ మేయర్ మమతా రెడ్డి గారు మనకి కాంగ్రెస్ పార్టీ నుండి అయితే కనబడతా ఉంది. వైస్ చైర్మన్ గా రాముల్ గౌడ్ అయితే ఎన్నికైన నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలోకి రావడం అయితే జరిగింది. అక్కడ ఎంపీ రఘునందన్ రావు కూడా మొత్తం చక్రం తిప్పినట్టు కూడా కనబడతా ఉంది. తనే ఇస్లాంపూర్ సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అంటే ఎక్స్ అఫీషియల్ ఓటు అయితే అటు రఘునందన్ రావు అయితే వేయడం అయితే జరిగింది. అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వేసినట్టు కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ ఖాతాలోకి మున్సిపాలిటీ ఇస్నాపూర్ మున్సిపాలిటీ వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ చైర్మన్ గా సుమలత గారు అయితే సుమలత గారు ఎన్నుకోబడడం అయితే జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా మాధవి నరేందర్ రెడ్డిని అయితే ఎన్నుకోబడ్డ నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇస్నాపూర్ వాటికి సంబంధించిన ఏదైతే ఎక్స్ అఫీషియల్ ఓటప్పుడు కూడా మనం చూసాము, అక్కడికి వెళ్ళిన గూడ మైపాల్ రెడ్డి కావచ్చు, మరి అటు రఘునందన్ రావు ఇద్దరు ఒకే కారులో వెళ్ళి కొంతవరకు ఎక్స్ అఫీషియల్ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ గూడ మైపాల్ రెడ్డి కూడా కీలకంగా మారిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. తన వల్లనే కొంత బీఆర్ఎస్ కి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లా మున్సిపాలిటీ చైర్మన్ గా గానుకు రాధిక గారు అయితే ఎన్నుకోబడడం అయితే జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా దొంతు నరేష్ అయితే వెనుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఖమ్మం జిల్లా మనం చూసినట్లయితే మధిర మున్సిపల్ చైర్మన్ గా సుజాత ఏకగ్రీవం చేసినట్టు కూడా కనబడతా ఉంది. వైస్ చైర్మన్ గా మరి ధనిక్ కుమార్ ని ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ కూడా అనేక విధాలుగా మనం చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క మళ్ళకు సంబంధించిన మధిర తన కాన్స్టిట్యున్సీ అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ గానే రిజల్ట్ వచ్చినప్పుడు కూడా కొంత ఉత్కంఠగా ఉండే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి చాలా వరకు సీనియర్ నేతలు మధిరలో ఉన్నారు. అక్కడ ఎవరికి చైర్పర్సన్ సీట్ ఇస్తారు, డిప్యూటీ వైస్ చైర్మన్ ఎవరికి ఇస్తారని కూడా కొంత ఉత్కంఠ అయితే ఉండేది. దానికి ఇప్పుడు తెరపడినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా వడ్డేపల్లి మున్సిపల్ కార్పొరేటర్ చైర్పర్సన్ గా మంజులమ్మ, వైస్ చైర్మన్ గా సారథ్ అనే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనం వడ్డేపల్లి మనం కూడా మాట్లాడుకున్నట్లయితే అక్కడ కల్వకుంట్ల కవిత జాగృతి సంబంధించిన మరి అక్కడ గెలవడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ చైర్మన్ గా మంజులమ్మని, వైస్ చైర్మన్ గా సారందర్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే మొత్తానికి కొంత ఉత్కంఠ వాతావరణం, అంటే తెరపైకి కొత్త పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మొయినాబాద్ మనం చూసుకున్నట్లయితే చైర్మన్ పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థి సోనియా గాంధీ అయితే ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిని రాజునైతే ఎన్నుకోబడ్డ నేపథ్యం కనబడతా ఉంది. ఇక మేడ్చల్ జిల్లాలో మనం చూసినట్లయితే మూడు చింతలపల్లి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా జామూర్ అవిన్ అయితే ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా మరి శశిరేఖన్ అయితే ఎన్నుకోబడ్డ నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మనం చూసినట్లయితే ఆసిఫాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ కూడా ఊహించిన ట్వీట్లు అయితే జరుగుతా ఉన్న ట్విస్టుల మీద ట్విస్ట్ అక్కడ ఆసిఫాబాద్ లో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా చాలా మంది అక్కడ ఒత్తిడి ప్రెజర్ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకి కౌన్సిలర్ సీట్ అయితే దక్కించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. చైర్మన్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఆకాష్ అనే వ్యక్తి అక్కడ చైర్మన్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ డిప్యూటీ అంటే వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అన్నట్టుగా కొంత ఒత్తిడి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత ఆందోళన ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, ఇంకా వాటికి సంబంధించిన కూడా ఇంకా రాని పరిస్థితి కనబడతా ఉంది. అంటే చైర్మన్ గా అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ఆకాష్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వైస్ చైర్మన్ పరిస్థితి కొంత కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలన్న కోణంలో అక్కడ కూడా కొంత అంగేర్పడిన పరిస్థితి కనబడుతుంది. స్పష్టత రాని సమయంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పంచుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారినని కూడా చెప్పుకోవచ్చు. చైర్మన్ పదవి కోసం కూడా ఇక్కడ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ప్రతి దగ్గర కూడా హంగచ్చిన దాదాపుగా 35 స్థానాల్లో కూడా అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అయితే ఎవరైతే గెలిచారో వాళ్ళకి భారీ డిమాండ్ అని కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. క్యాంపులోకి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాంపులోకి లాక్కుంటా ఉంది, అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాంపులోకి లాక్కుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. చైర్పర్సన్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్ పదవుల కోసం అయితే వాళ్ళు తపన పడతా ఉన్న ఇరు పార్టీలు కూడా తపన పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టకేలకి పరిగి మున్సిపల్ చైర్మన్ పదవి మాత్రం కాంగ్రెస్ పార్టీకే కైవసం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. చైర్మన్ గా మరి అక్కడ ఉన్న
ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామన్నట్టు కూడా మాట ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా ఉత్కంఠగా నడుస్తా ఉంది. ఎవరికి సపోర్ట్ చేయాలి ఇంకా క్లియరెన్స్ రాని పరిస్థితి కనబడతా ఉంది. చైర్మన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండే అవకాశాలు కనబడతా ఉంది. అక్కడ తర్వాత తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇంకా పరిగి మున్సిపాలిటీ ఎటువంటి క్లారిటీ రాని పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించిన మరి చైర్మన్, వైస్ చైర్మన్ చూసుకున్నట్లయితే మోహన్ నాయక్ అక్కడ చైర్మన్‌గా, అదేవిధంగా వైస్ చైర్మన్‌గా శీలం కోటేశ్వరి అయితే వెనుకబడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కూడా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ గా పద్మావతి శరత్ రెడ్డిని అయితే ఎన్నుకోబడ్డారు. వైస్ చైర్మన్ గా ఎంఐఎం కు చెందిన ఇలియాస్ అలీ ఎన్నికవడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒక కూటమిగా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మోత్కూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా మనం చూసినట్లయితే చైర్మన్ గా గడ్డం స్వప్నని, వైస్ చైర్మన్ గా పల్లేరు వెంకన్ననైతే ఎన్నుకోబడడం అయితే జరిగింది. ఇక జనగాం జిల్లా మనం చూసినట్లయితే స్టేషన్ గన్పూర్ మున్సిపల్ చైర్మన్ గా తాటికొండ విజయ్ కుమార్ ని ఎన్నుకోబడ్డారు. వైస్ చైర్మన్ గా నీల రాజమణి ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఇక వరంగల్ జిల్లాలో సంబంధించిన వర్ధనపేట మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాడిని అయితే ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా ఏదైతే ఇంకా ఎన్నిక కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే చైర్మన్ పదవిని అయితే ఎన్నుకోబడ్డారు. వైస్ చైర్మన్ పదవిని ఇంకా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక యాదగిరి జిల్లాకు సంబంధించి కూడా భువనగిరి మున్సిపల్ చైర్మన్ పర్సన్ గా శ్రీవాణి రవికుమార్ అయితే ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. వైస్ చైర్మన్ గా మంజుల వెంకటేశ్వర్ అయితే ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా మనం చూసినట్లయితే సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గా అంజమని ఎన్నుకోబడ్డారు. వైస్ చైర్మన్ గా రేణుకా చిరునైతే ఏకగ్రీవం చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇక నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ మయమైన నేపథ్యం కనబడతా ఉంది. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా మరి శైలజ వెంకటేశ్వర్ అయితే ఎన్నుకోబడ్డ కనబడతా ఉంది. వైస్ చైర్మన్ గా జువేరి తపస్సును అయితే ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఇక చిట్యాల మున్సిపాలిటీ కూడా మనం చూసినట్లయితే చైర్మన్ గా పందిరి గీతనైతే ఎన్నుకోబడ్డారు. వైస్ చైర్మన్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గా లక్ష్మిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయితే లక్ష్మిని అయితే కౌన్సిలర్ గా ఉన్న లక్ష్మిని అక్కడ చైర్మన్ గా ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా మున్సిపల్ చైర్మన్ గా అయితే మరి డాక్టర్ కాపా చంద్రకల్ ని ఎన్నుకోబడ్డారు. వైస్ చైర్మన్ గా సంతోష్ ని ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. వైరా మున్సిపాలిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యం కనబడతా ఉంది. నల్గొండ జిల్లాలో చండూరు మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాసు, వైస్ చైర్మన్ గా భూతపతి శరత్గా ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కూడా ఏకగ్రీవం చేసి అధికార పక్షం ప్రతిపక్షం కూడా కలిసి వచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ గా అనుషనైతే ఎన్నుకోబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీకి సంబంధించిన అందరు కూడా ఆమెను బలపరిచినట్టు కూడా కనబడతా ఉంది. మరి అక్కడ మెజార్టీ అక్కడ ఒక అంగీ ఏర్పడడం వల్ల వాళ్ళు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి వస్తుందా ఎవరికి వస్తుందా అన్నట్టు కూడా కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న అనుషకైతే మరి చైర్మన్ పదవి ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్స్ కూడా మనం చూసినట్లయితే మేయర్ పీఠం అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉమారాణిని అయితే మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం పార్టీకి సంబంధించిన సల్మాన్ తహసీల్ ఆయననైతే ఎన్నుకోబడ్డ నేపథ్యం కనబడతా ఉంది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఇప్పు ఉమా కుమార్ అయితే ఎన్నుకోబడ్డ నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ ఇంకా వైస్ చైర్మన్ సంబంధించిన ఇంకా ఎన్నికలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇంకా నల్గొండకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే దేవరకొండ మున్సిపాలిటీలో ముగిసిన చైర్మన్, వైస్ చైర్మన్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ చైర్మన్ గా శైలజ వెంకటేష్ ని, వైస్ చైర్మన్ గా మరి జువేరి తజుమ్స్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. మొత్తానికి ఇప్పటివరకు ఉన్న సమాచారం మనకైతే చూస్తా ఉన్నాం. ఇప్పటివరకు కీలకంగా అప్డేట్ వస్తూనే ఉన్నాయి. కానీ రాజకీయం అంటే ఏంటో ఇప్పుడైతే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది కూడా ఇప్పుడు తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక విధాలుగా వ్యూహాలు రచిస్తూ చైర్మన్ పదవిని, ఇటు మేయర్ పదవిని దక్కించే విధంగా ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ప్రధాన పార్టీలు కూడా పావులు కలుపుతున్న తీరు ఇప్పుడైతే కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకే కొంత ఇబ్బందిగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే హంగచ్చిన 30 స్థానాల పైన హంగు రావడం అయితే జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అనుకూలంగా ఉంటుందని కూడా ఆశించారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా హంగచ్చిన స్థానాలు కూడా వాళ్ళ వైపు తిప్పుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది.